వస్తాను. ఎలా నమస్తే. ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? వైన్ షాపులు కొంతమందికి స్కామ్ జరిగింది. వైన్ షాప్ ద్వారానే డబ్బులు అమ్మి పంపించారన్న ఒక వైన్ షాప్‌లో చేసిన వ్యక్తిగా నీకు చెప్పాను. వైన్ షాప్‌లోని స్కాములు జరుగుతాయి, ఏం జరుగుతాయంటే నేను నమ్మను. ఎందుకంటే నేను వైన్ షాప్‌లో 3 సంవత్సరాలుగా చేశాను. జగన్ గారి గవర్నమెంట్‌లో. చేసిన గవర్నమెంట్‌లో సూపర్వైజర్‌గా చేశాను. సూపర్వైజర్‌గా చేసిన తర్వాత మనం ఎన్ని కోటర్లు అమ్ముతాం, ఏంటి అనేది సాయంత్రానికి లెక్క తెలిసిపోద్ది. చలానా జనరేట్ అవుద్ది. ఎర్లీ మార్నింగ్ బ్యాంకులకెళ్ళి మనం చలానా పే చేయాలి. డైరెక్ట్‌గా గవర్నమెంట్ అకౌంట్‌కెళ్ళిద్ది గానీ జగన్ గారి ఇంటికెళ్తాయి ఇయన్నీ పిచ్చి మాటలు. వినటానికే అవుతాయి. గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ వస్తది. గవర్నమెంట్ అకౌంట్ వస్తది. దాని మీద చలానా ఎంత పే చేయాలని వస్తది. నా షాప్ నెంబర్ వస్తది. ఎవరు పే చేశారని ఉంటది. దాని మీద మళ్ళీ చలానా బ్యాంక్ కోడ్ చలానా కట్టించుకొని దాని మీద స్టాంప్ వేసి మనకు రిటర్న్ ఇస్తాడు. ఇయన్నీ స్కాములు, గీములన్నీ ఇయన్నీ ఫేక్. ఏదో పెట్టాలి. లాస్ట్ గవర్నమెంట్‌లో వాళ్ళు మమ్మల్ని ఏశారు. మేము ఈళ్ళని అరెస్ట్ చేయాలి. ఏదో దాంట్లో ఈళ్ళకి కూడా చెడ్డ పేరు తీసుకురావాలనే ఆలోచనతో చేస్తున్నారు గానీ, స్కాములు చేయడం అనేది అసంభవం. కొంతమంది చూడు మీడియాలో కూడా ఏంటంటే అమ్మిన డబ్బులు అంటే యూపీఐ గాని ట్రాన్స్‌ఫర్‌షన్ ఎక్కడ చేయలేదు. ఓన్లీ క్యాష్ రూపంలో తీసుకున్నారు. దాని ద్వారానే ఇట్లా జరిగిందని చెప్పి ఆ వార్తలు రావడం గాని షర్మిల గారు గాని అలాగే కొన్ని మీడియా సంస్థలు కూడా ఆరోపిస్తున్నాయి. ఎన్ని సంస్థలు చేసినా అనేది అసంభవం. స్కాములు చేయడం అనేది అసంభవం. కొన్ని కొన్ని అదే వెబ్‌సైట్‌లో ఆంధ్రప్రదేశ్ అదే వెబ్‌సైట్‌లో ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. కొన్ని వెబ్‌సైట్‌లు అలాగే ఉన్నాయి. కనీసం డిలీట్ చేయలేదు. వాళ్ళని ఒకసారి స్కాన్ చేసి అదే వెబ్‌సైట్‌లో అమ్మి చూడమనండి. ఎలా వస్తాయో స్కాము? ఏమీ రాదు. వాళ్ళకే రాదు. దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ అజ్ఞతకు వదిలేయాలి. మేము ఉద్యోగాలు చేసాం. దగ్గర దగ్గర మా మండలంలో 40 మంది చేసాం. అలాగే రాష్ట్రంలో మండలాల్లో నియోజకవర్గాల్లో ఎంతమంది చేసుంటారు. ఇప్పుడు అదే నిరుద్యోగ బుద్ధి అందరం బీటెక్‌లు చదివి బయటే తిరుగుతున్నాం ఖాళీగా. ఏం చేయాలో తెలియక రోడ్ల మీద తిరుగుతున్నాం. ఏదో కూలి పనో ఇప్పుడు మాది పల్లెటూరు కాబట్టి ఏదో వ్యవసాయం చేసుకోవడమో, లేదా తల్లిదండ్రులతో పాటు ఏదో కూలి పనికెళ్దామని ఆలోచిస్తున్నాం. నేను బీటెక్ చదివాను. మాతో పాటు అందరూ బీటెక్‌లు చదువుకున్నారు. అందరూ డిగ్రీలు చేశారు. అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు ప్రెజెంట్. రీసెంట్‌గా మా ఫ్రెండ్స్ కూడా అలాగే సచివాలయంలో వాలంటీర్‌గా చేసినోళ్ళు కూడా ఇంటి దగ్గరే తిరుగుతున్నారు. అందరూ ఇంటి దగ్గర ఉండి మేము సచివాలయం ఎంప్లాయీలం వాళ్ళకి వీళ్ళకి మాకు వాలంటీర్‌కి 10,000 ఇస్తా అన్నారు. ఆనందపడ్డాం. ఏదో పని చేసుకోవచ్చులే 10,000 వస్తాయి ఇంటి దగ్గర అని వాళ్ళు కూడా అందరూ ఇళ్ళ దగ్గరే ఉన్నారు. ఆ 10,000 లేవు. వైన్ షాప్‌లో ఉద్యోగాలు లేవు. నా తోటోళ్ళు కొంతమంది ఇసుక ర్యాంపుల్లో కూడా చేశారు ఉద్యోగాలు. అవి కూడా ఆ! గవర్నమెంట్ అదే గవర్నమెంట్ అమ్మింది. డైరెక్ట్ గవర్నమెంట్‌కి పని చేయటం, స్లిప్ రాసి పంపించడం, ఆన్‌లైన్ వెళ్ళిపోయాయి ఎప్పటికప్పుడు. ఇప్పుడు ప్రెజెంట్ ఎట్ట నడుస్తుందో అందరికి ఆళ్ళకి తెలుసు, జనాలకి తెలుసు, మాకు తెలుసు. ప్రెజెంట్ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక బెల్ట్ చేశారు. గవర్నమెంట్ అనేది ఇలా ఉండాలి. ఇలా ప్రొవైడ్ చేస్తే ప్రజలకి ఎక్కడ కూడా కరప్షన్ అనేది జరగదని చెప్పి కానీ ఇలాంటి ఉద్యోగులందరిని కూడా తీసేసారు. కడుపు కొట్టాడని అది. అవును. అవును. జగన్మోహన్ రెడ్డి గారనేది కనీసం ఇదివరకి నేను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ నేనే ఈ ఊరొచ్చి దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కోసం ఆధార్ కార్డులు అక్కడి నుంచి ఇక్కడికి అడ్రస్ చేంజ్ చేసుకోవడం కోసం 3,000 లంచం ఇచ్చా. ఎక్కడ టీడీపీ గవర్నమెంట్‌లో. ఇప్పుడు ప్రెజెంట్ జగన్ గారు వచ్చిన తర్వాత 10 నిమిషాలు తంబేయించుకున్నారు, ఐ స్కాన్ తీసుకుంటున్నారు. అడ్రస్ 1 వీక్‌లో చేంజ్ అయిపోతుంది ఎళ్ళండమ్మా అని చెప్తున్నారు. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు ఇంటికొచ్చి చేసి ఎళ్లారు. ఆ గవర్నమెంట్ బాగుందా? ఇలా వచ్చి లంచాలు తీసుకొని ఎళ్ళే గవర్నమెంట్ బాగుందా? వాళ్ళకి విజ్ఞతగా తెలియాలి. అంతకుముందు సచివాలయంకెళ్ళి ఏ పనన్నా 5 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. నాయకులతో కూడా పని లేదు. మాతో ఓట్లు ఎంచుకున్న నాయకులతో కూడా పని లేదు. డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ సచివాలయం దగ్గరికి వెళ్ళటం, మనకి ఏం పని కావాలో పని చేయించుకోవడం, ఇంటికొచ్చేయటం. అంతకుముందు ఎలాంటి వీఆర్ఓ దగ్గరికెళ్ళాలి, ఎంఆర్ఓ దగ్గరికెళ్ళాలి, వాళ్ళ దగ్గర సంతకాలు తేవాలి, గ్రీనింగ్‌లో పెట్టాలి, గ్రీనింగ్‌లో మళ్ళీ గ్రూపుల్లో పెట్టాలి, టైం పట్టిద్ది. మేము పై వాళ్ళకి పంపించాం, అప్లికేషన్ సరిగ్గా లేదు మళ్ళీ పెట్టండి. ఇయన్నీ చాలా చూసాం. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో అలాంటివి ఏం చల్లవు. డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ చేయడం, ఆన్‌లైన్‌లో పెట్టేసుకొని ఎడిట్ చేసుకోవడం, పంపించేయడం. ఇది జరిగేది జగన్మోహన్. ఎలాంటి పాలన కాదనుకోని ఈళ్ళొచ్చారు కూటమి ప్రభుత్వం. చూస్తున్నారు. ఏమైనా కావాలని ఎళ్ళి అడిగినా కానీ చూద్దాం, చేద్దాం. యాడికి పోతున్నాం? ఏడుంటావు? ఇక్కడే ఊళ్ళో ఉంటావుగా చేద్దాంలే పదండి అని చెప్తున్నారు. అంతకు మించి ఇక్కడ పనులేం జరగట్లేదు. చాలా దారుణంగా ఉంది. ప్రజలు కూడా అన్నీ గమనిస్తున్నారు. వస్తది మంచి రోజు. అందరం గుర్తుపెట్టుకుంటాం.